చిరంజీవి ఈయన గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలా అండి. ముఖ్యంగా ఆయన కొత్త సినిమా ఏ దర్శకుడితో, ఎలాంటి కథతో, ఎవరు హీరోయిన్స్, ఎప్పుడు రిలీజ్ అనే విషయాలపై అభిమానుల్లో ఎప్పుడు ఓ ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ అనిల్ సినిమా గురించే చర్చ. అనిల్ రావుపూడి పటాస్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలతో జోరు మీద ఉన్నాడు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్ని బలంగా ఉంటాయి. అయితే చిరు అనిల్ చిత్రం ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయింది. పెద్ద పెద్ద ఫిలిం సెలబ్రిటీలు హాజరైన ఈ ఈవెంట్స్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ మే లేదా జూన్ నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. దర్శకుడు అనిల్ రావుపూడి ఇప్పటికే కథను ఫిక్స్ చేసేశారట. ప్రస్తుతం లొకేషన్ల స్కాటింగ్ జరుగుతుంది. అలాగే నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి 2026కి విడుదల చేయాలని నిర్ణయించారు. సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక పండుగ లాంటి సమయం. చాలా మంది టాప్ హీరోలు ఈ టైం కోసం పోటీ పడతారు. చిరంజీవి సినిమా ఆ సమయంలో వస్తుందంటే అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయన్నమాట. ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న హాట్ టాపిక్ ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకోవాలనే ఆలోచనతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దక్షిణాది సినిమాలో ఆమె ఒక టాప్ లెవెల్ హీరోయిన్. గ్లామర్ తో పాటు మంచి నటనతో పేరు తెచ్చుకుంది. చిరంజీవితో ఆమెకిది 3వ సినిమా అవుతుంది. సైరా నరసింహారెడ్డిలో చిరు భార్యగా, గాడ్ ఫాదర్ లో చిరు సోదరిగా, ఇప్పుడు మరోసారి హీరోయిన్ గా. సైరాలో ఆమె పాత్ర బలహీనంగా ఉండటం వల్ల ప్రేక్షకులకు పెద్దగా గుర్తించబడలేదు. కానీ గాడ్ ఫాదర్లో మాత్రం నటనకి మెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు నయనతార ఈసారి మెగా సినిమాకు మంచి లక్ తెచ్చే హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఈసారి తప్పకుండా జిన్స్ బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ను తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కావని, ఆమెతో ఎలాంటి చర్చలు జరగలేదని ఫిలిం వర్గాల సమాచారం. ఇంకా ఓ కీలకమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రావచ్చు. చిరంజీవి గారి కెరియర్ లో మళ్ళీ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆకట్టుకునే సినిమా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇటీవలే కొన్ని సినిమాలు అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచకపోవడంతో ఈ సినిమా మీద భారీగా ఆశలున్నాయి. అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్, కాంబినేషన్స్ కనెక్ట్ అయ్యే కథలు చెప్పడంలో నిపుణుడు. ఆయన స్టైల్లో చిరంజీవి నటిస్తే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చూడాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.